హలో అండి. సో, ఊరికైతే వెళ్ళి 10 డేస్ అలా అయితే ఉండొచ్చాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో 1 వీక్ అలా ఉండి మా ఇంటికైతే ఎళ్ళాను. అక్కడ మంచిగా రెస్ట్ తీసుకుందాం అనేసరికైతే ఇంకా మా వారొచ్చారు 2 డేస్ తర్వాత తీసుకెళ్ళడానికి. మా వారు 1 వీక్ కంటే అసలు ఎక్కువ ఉండలేరు మమ్మల్నయితే చూడకుండా. ఆ 1 వీక్‌లో గూడా మధ్య మధ్యలో తిరుగుతూనే ఉంటారు. ఇంకా మమ్మీ నేనుండే 2, 3 డేస్‌లో కొన్ని పిండి వంటలైనా ఏమైనా చేసి పంపుదామనుకుంది. ఇంకా నేనైతే ఊరికెళ్ళేటప్పుడు మాత్రం ఒకే బ్యాగ్‌తో వెళ్తా. కానీ వచ్చేటప్పుడు మాత్రం 2, 3 బ్యాగ్స్ ఎక్కువనే పెరుగుతాయి. ఇంక ఇంటి నుండి ఏమేమి తెచ్చానో చూసేయండి. బెల్లం గవ్వలు, ఇంకా మినపప్పు, రవ్వ కలిపి అయితే లడ్లు చేసింది. కానీ అవి ఆల్రెడీ అయిపోయినాయి నేనున్నప్పుడే. ఇంకా 2 ఉన్నాయి అనేసి అవే పెట్టింది. ఇంకా మడత కాజా, బట్ అవైతే అట్టర్ ఫ్లాప్ అయినాయి. పాకం అయితే సరిగ్గా అస్సలు ఇల్చుకోలేదు. మా చెట్టు దొండకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా వడియాలు, పల్లీలు, ఇంకా కొండపిండి ఆకు. మా వారికి కర్రీ ఇష్టం అనేసి అయితే మా అత్తమ్మ చెప్తే ఇంక ఇంట్లో ఉంది అనేసి కొండపిండి ఆకు అయితే తీసుకెళ్తున్నా. ఒక టబ్బు, ఒక గిన్నె, ఇంకా 2 లీటర్స్ పాలు. మరీషు కోసం అయితే ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటా పాలు. ఇంకా మా చెట్టు కరివేపాకు అండ్ టిఫిన్‌లోకి వచ్చేసి అయితే రేషన్ బియ్యం ఎప్పుడు పంపిస్తూనే